ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుతున్నాను. యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్లి అవిసెనార నడి కట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దానిని వేయకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడనున్న బండ బీటలో దానిని దాచిపెట్టుమనగా యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టి తిని. అనేక దినములైన తరువాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనుమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికని పనికిరాని దాయను. ఇన్ని వచనాలు నేను ఎందుకు చదివానంటే, ఇర్మియా ఎంత గొప్ప ప్రవక్త అయినప్పటికీ దేవుడు ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించారు. అంతా ఒకేసారి చెప్తే చెయ్యమా అంటే చేస్తారేమో, కానీ అంత చిన్న విషయాలు అవసరం లేదేమో అనుకుంటారేమో. కాబట్టి ప్రతి చిన్న విషయం దేవుడు కౌంట్ చేస్తారు. చిన్న విషయాలే అయినా దేవుడు అందులో మన విధేయతను చూస్తారు.